చామదుంపలు ఫ్రై చేస్తున్నాను. రెగ్యులర్ ఐటమ్ అన్నా కొంచెం క్రిస్పీగా ఎలా చేయాలో కొంచెం ఒకటి రెండు చిట్కాలు పాటిస్తూ ఎలా వేయించుకోవాలో చూద్దాం. ముందుగా నేను వేడెక్కిన మూకుళ్ళ నూనెలో చామదుంపలు వేసేసాను. వేయంగానే కలపకూడదు, ముక్కలు వేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉండనివ్వాలి, తర్వాత కలుపుకోవాలి. ఇది ఈజీ రెసిపీనే, కానీ కొంచెం మూకుడులో వేయంగానే అతుక్కుపోకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అండి. అవి ఏంటంటే, ఉడకంగానే ఒక 2 విజిల్స్ రావాలి చామదుంపలకి. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి స్టీమ్ పోగానే దుంపలు బయటికి తీసి నీళ్ళలోంచి తీసేయాలి. ఫస్ట్ నీళ్ళలో ఉంచేసేయకూడదు, నీళ్ళలోంచి తీసేసి ఆరబెట్టేసుకోవాలి. చల్ల నీళ్ళలో కూడా వేయకూడదు, పొడిగా ఆరబెట్టేసుకుని తొక్క తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక అరగంట నుంచి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి తొక్క తీసిన దుంపలు. తర్వాత కట్ చేసేసుకుంటే తక్కువ ఆయిల్లో అంటుకుపోకుండా కరకర వేయించుకోవచ్చు. ఒకసారి చూద్దామంటే ఒక సైడ్ రోస్ట్ అయిందేమో, కొద్దిగా వేగిపోయింది ఒక సైడ్, కొద్దిగా ఇలా అయిపోయింది ఒక సైడ్, కొంచెం కలర్ మారింది. ఇప్పుడు తిప్పేసి దీన్ని ఇంకో సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఎర్రగా వేయించుకోవచ్చు. ఇంతే నూనె సరిపోతుంది, మళ్ళీ వేయక్కర్లేదు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. 2 వైపులా తిప్పుతూ ఎర్రగా వేయించేసుకున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఫ్రైస్లో ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వేగిపోయిన తర్వాత ఎక్కువ తీసుకోదు ఉప్పు. సో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం నూనె తక్కువ వేసి వేయించాం కాబట్టి ఈ స్టేజ్లో కారం మాడిపోయే అవకాశం ఉంటుంది. మరి నూనె లేకుండా ఎలా చేసుకోవాలంటే, ఇలా వేసేసిన తర్వాత దీని మీద నుంచి కొంచెం నీళ్ళని చిలకరించాలి. ఎక్కువ కాదు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నీళ్ళు చిలకరించేసి ఇలా కలిపేసుకున్నామంటే కారం మాడిపోకుండా వేగుతుంది అండ్ ముక్కలకంతా పట్టుకుంటుంది, కోటింగ్ లాగా వచ్చేసేస్తుంది. ఒక్క సెకండ్ ఇలా ఉంచామంటే కోటింగ్ లాగా రెడీ అయిపోతుంది. ఇది నేను సాంబార్లోకి సైడ్ డిష్గా చేసుకున్నాను కాబట్టి ఉప్పు కారంతో ఆపేసాను. లేకపోతే ఇదే మెయిన్ కోర్స్ డిష్ అయితే కనుక దీన్ని కొంచెం మసాలాలతో గ్రేవీతో కూడా చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి ఈ క్రిస్పీ చామదుంప ఫ్రైని ఎంజాయ్